చూడండి ఈ వాక్యం ఎంత అద్భుతంగా ఉంది. నియమించుకున్నాడు దేవుడు. మనము ఒకవేళ ఎవరైనా ఒక సీఈఓ కానీ, ఒక ఎండి కానీ ఒక జాబ్లో మనల్ని అపాయింట్ చేసినప్పుడు, నియమించుకున్నప్పుడు తనకి రైట్ ఉంది, తనకి అర్హత ఉంది, మనల్ని తీసేయచ్చు ఎప్పుడు అనుకుంటే అప్పుడు, మన ఇష్టం లేకపోయినా తీసేయచ్చు. కానీ దేవుడు చూడండి, ఈ లోక దృష్టి అంతా వేరు, దేవుడి యొక్క కనుచూపులో ఉన్న మనము అమూల్యమైన వాళ్ళం. కాబట్టి దేవుడు ఏమంటున్నా అంటే కేవలం ఒక జాబ్కి కాదు, ఒక బిజినెస్లో కాదు, లేకపోతే ఒక ఇంటికి కాదు, నిన్ను ప్రపంచానికే నేను రక్షణ మార్గమే ఉంచాలంటున్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఈ లోకం అంతటికీ వెలుగైగా ఉంచాలంటున్నాడు. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి ఈ వాగ్దానాన్ని ఎవరైతే కుటుంబంలో అమ్మ నాన్న లేదంటే కుటుంబ ప్రార్థనలు చేస్తున్నారు కానీ దయచేసి ఎత్తి పట్టుకొని ప్రార్థించండి. తప్పకుండా భర్తలు కూడా మారుతారు, బిడ్డలు కూడా దేవుడి యొక్క అడుగుబాట్లలో నడుస్తాడు. ఎందుకంటే వాగ్దాన ప్రార్థనకి శక్తి ఉంది, తప్పకుండా ఫలిస్తాయి మన కుటుంబాలు. కాబట్టి దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 47వ వచనము. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 47వ వచనము. మొన్నటి రోజున ప్రేమలతకు కూడా పెట్టింది గ్రూప్లో, దయచేసి అది నోట్ చేసుకోండి మీరు. ఓకేనా? ఎస్. అయితే ఈ మాట గుర్తుపెట్టుకోండి, అన్యులకు వెలుగై ఉండుటకు. ఈరోజు మన వాక్య ధ్యానంలో ఇది ఉందన్నమాట. ఓకేనా? ఎస్. అయితే మనందరికీ తెలుసు ప్రార్థన అంటే ఒక్కొక్కరం ఒక్కొక్క విధానంలో చెప్తూ ఉంటాము. ఒక్కొక్కరమేమో దేవుడితో మాట్లాడడం అని, అవును దేవుడితో సంభాషించడం అని, దేవుడికి మనకి మధ్య సంబంధాన్ని పెంచుకోవడానికి ప్రార్థన చేయాలి అని. ప్రార్థన నేను విన్నానండి, ఒక దగ్గర విన్నదే మీకు చెప్తున్నాను, నా సొంత ఆలోచన కాదు ఇది. సిరిల్ ఫాదర్ చెప్తుంటే విన్నాను, అండ్ అదేవిధంగా మన విజయరాజ్ ఫాదర్ చెప్తుంటే విన్నాను, మా చర్చ్లో కూడా ఎంతోమంది గురువులు చెప్తుంటే విన్నాను. ఎప్పుడో అండి, ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ 6-7 months నుంచి వారు చెప్తున్న విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తుంటే అవి చెప్పాలని ఆశపడుతున్నాను అంతే. కాబట్టి మనందరం కూడా దేవుడికి చాలా 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 ఇష్టం, మంచిగా జీవిస్తున్నాము, ఇంకా బాగుండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దయచేసి ప్రార్థన విధానం గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకి పరిచయం చేయాలని ఆశపడుతున్నాడు. ప్రార్థన విధానము అనేది పరిశుద్ధమైన గ్రంథంలో ఉందా అనంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనంలో, 5వ వచనం నుంచి ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనము నేను చదువుతాను. కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు, ప్రార్థనా మందిరములలో వీధుల మలుపులలో నిలవబడి జనులు చూచుటకై ప్రార్థనలు చేయుట వారికి ప్రీతి, వారికి తగిన ఫలము లభించనని మీతో ఒక్కానించుచున్నాను. చూడండి, ఒక వాక్యం మనం చదువుతున్నామంటే పరిశుద్ధాత్మ దేవుడు 2 విధాలుగా మాట్లాడతాడండి. ఎందుకంటే చూడండి, కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయొద్దు. ఇది మొట్టమొదటిది. కపటం అంటే ఏంటి? ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? హృదయానికి ఉన్నంత కపటము దేనికి లేదు. హృదయంలో కపటాన్ని పెట్టుకుని బ్రతికేవాడు బాగుపడడు అని నేను సిరాపుత్రులోనే ఎక్కడో చదివానండి. వర్డ్ నాకు డైరెక్ట్ గుర్తులేదు, దేవుడు గుర్తు చేశాడు. కాబట్టి కపటం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే హృదయం నుండి. ఆ కపటం బయట పడినప్పుడే అది నాటకం అనబడుతుంది అని ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు ధ్యానించుకున్నాం. కాబట్టి ఈ కపట భక్తి అనేది హృదయం నుంచి స్టార్ట్ అవుతుంది, బయట నుంచి కాదు. అది నాటకంలాగా బయటలోకి కనబడుతుంది. కానీ ఈ యొక్క కపట భక్తులు ఎలా ఉంటారంటే చూడండి, మీరు ప్రార్థన చేయవలదు. ఎవరిలాగా? కపట భక్తులలాగా ప్రార్థన చేయొద్దు అంటున్నాడు దేవుడు. అంటే అండి, మనం ఇక్కడ జడ్జి చేసుకోవడం కాదు, లేదంటే మనల్ని హీనపరచుకోవడం మనం చేయట్లేము. మనం ఏం చేస్తున్నామంటే డిఫరెన్స్, అంటే ఒక వ్యత్యాసం నేర్చుకోవాలి మనం. ప్రార్థన అంటే ఏంటి, కపట ప్రార్థన అంటే ఏంటి? 2 విధాలుగా ఉంది ప్రార్థన అనేది. కానీ దేవుడు ఇక్కడ 2 ప్రార్థన గురించి చెప్తున్నాడు. ప్రార్థనా విధానంలో 2 ప్రార్థనా విధానాలు ఉన్నాయి. ఒకటి కపట ప్రార్థన, ఇంకోటి నిజమైన ప్రార్థన, దేవుడు ఇష్టపడే ప్రార్థన. అయితే కపట ప్రార్థన, కపట భక్తులు ఎలా చేస్తూ ఉన్నారంటే చూడండి, ప్రార్థనా మందిరములలో తిరుగుతారు, వీధుల మలుపులలో నిలబడతారు, జనులు చూచుటకే ప్రార్థనలు చేస్తారు, వారికి అదే ప్రీతి, అదే ఇష్టం, వారికి తగిన ఫలము లభించింది అని మీతో నేను నిశ్చయముగా వక్కా నుంచి చెప్తున్నాను దేవుడు చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఒకటి ఆలోచించాలి మనం. ప్రార్థన చేయవలదని చెప్తున్న దేవుడు ఎక్కడెక్కడ చేయొద్దంటున్నాడు? ప్రార్థనా మందిరములలో, వీధుల మలుపులలో జనులు చూచడానికి చెయ్యొద్దు అంటున్నాడు. అవునా? ఎస్. దేవుడు చూస్తాడు. మనం ప్రార్థనా మందిరంలో ప్రార్థించినప్పుడు దేవుడు చూస్తాడు.
అనేక మంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు. మనకి మత్తయి సువార్త 18వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు అక్కడ ఏం సెలవిస్తుందంటే, ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు కూడి ప్రార్థిస్తారో, ఏక మనస్కులై ప్రార్థిస్తారో వారి ప్రార్థన నేను వింటా అని దేవుడు అన్నాడు. మరి దేవాలయంకి మనం వెళ్తున్నాము, దేవాలయంలో సంఘ ప్రార్థన చేస్తున్నాము, అక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగొస్తున్నాడు. ఇంట్లో మనం కుటుంబ ప్రార్థన చేస్తున్నాము, అక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగొస్తున్నాడు. లేదంటే ఇండివిజువల్గా మనం ఒక్కరమే ప్రార్థించుకున్నప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగొస్తున్నాడు. మరి ప్రార్థనా మందిరములలో కపట భక్తుల వల్ల ప్రార్థించొద్దని దేవుడు ఎందుకు అంటున్నాడు? మంచి ప్రార్థన వేరు, కపట ప్రార్థన వేరు. ప్రార్థనా మందిరాలలో కూడా ఉంటారు 2 టైప్ ఆఫ్ వ్యక్తులు, 2 టైప్స్ ఆఫ్ పీపుల్ అని దేవుడు చెప్తున్నాడండి. అందరూ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను. ఇప్పుడు మోషే గారు కొండ మీదకి వెళ్ళినప్పుడు, దిగి వచ్చినప్పుడు, ప్రజలందరితో మాట్లాడుతున్నప్పుడు, దాని తర్వాత యాజక వస్త్రాన్ని ధరించిన మన అహరోను గారు అక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళి దివ్య మందసం ముందు, అంటే ఆ యొక్క ఏమంటారండి బలిపీఠం దగ్గర ధూపాన్ని వేస్తున్నప్పుడు అందరూ వచ్చి ఒప్పుకునేవాళ్ళు పాపాలని. ఎవరు? అందరి ముందు ఒక్కొక్కరు వచ్చి ఒప్పుకునేవాళ్ళు. అక్కడ ఏం జరుగుతుంది? సంఘ ప్రార్థన, సంఘంలో పాపాలని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అంటే అక్కడ దేవాలయం లేకపోవచ్చు, ఒక గృహమే ఉండొచ్చు, అందరూ వచ్చి ఒప్పుకుంటున్నారు యాజకుడి దగ్గరికి వచ్చి. అంటే అది మరి 10 మందిలో జరుగుతుంది కదా. సంఘ ప్రార్థన 10 మందిలో పాపాలను ఒప్పుకుంటున్నారు కదా. ప్రార్థన అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చేయడం ప్రార్థనే, దివ్య బలి పూజకి వెళ్ళడం ప్రార్థనే, పాటలు పాడడం ప్రార్థనే, వాక్యం చదవడం ప్రార్థనే. అదేవిధంగా ఇప్పుడు మనం 14 స్థలాలు చేస్తున్నాం కదా, అది ప్రార్థనే. ప్రార్థనలో అనేక విషయాలు ఉన్నాయండి. అన్నిటికంటే గొప్ప ప్రార్థన దివ్యమైన బలి పూజ, దివ్యమైన బలి విందులో మనం పాల్గొనడం. దీనికి మించిన ప్రార్థన ఇంకా ప్రపంచంలో ఎక్కడ లేదని మొన్న మా ఫాదర్ చెప్తుంటే నేను విన్నాను. కాబట్టి ఈ ప్రార్థన శ్రేష్టమైనది. మరి అలాంటిది ప్రార్థనా మందిరాల్లో కపట భక్తుల వల్ల దేవుడు చేయొద్దంటే ఎందుకు చేయొద్దంటే, కపట భక్తులు ఉన్నారు, నా ప్రియమైన బిడ్డలు కూడా ఉన్నారు అని అర్థం అండి దీనికి. ఓకేనా? ఎస్, ఈ 2 విధాలు. కొంతమంది నేను విన్నానండి, కొంతమంది తెలిసి తెలియక చెప్తున్న వాళ్ళు ఎలా అంటే, మీరు 4గురిలో 5గురిలో చేతులెత్తి ప్రార్థన చేయడం, మోకరించి ప్రార్థించడం గొప్ప కోరుకుంటున్నారు అన్నారండి కొంతమంది. అన్నారనలేదు కానీ కొంతమంది అంటుంటే నేను విన్నాను. బట్ అది తప్పు, అది వాళ్ళు అనేది తప్పు. అప్పుడు నాకు అర్థమైంది, అయ్యో వీళ్ళు తప్పు చెప్తున్నారు ఎలా అని. కానీ మనం మొక్క మీద అనలేం కదండి, అనలేం, వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళం అవుతాం. కాబట్టి వీధుల మలుపులలో నిలవబడి, ఫర్ ఎగ్జాంపుల్ తప్పుగా తీసుకోకండి, ఈ రోజుల్లో మన కన్నతలేని కథోలిక శ్రీ సభలో కానివ్వండి, ఇప్పుడు జోసఫ్ అన్న ఉన్నాడు, చాలా గొప్ప మిరాకిల్ అండి. నిన్నటి రోజున జోసఫ్ అన్న మెసేజ్ చేశాడు, జోష్నా మీరు అందరు నా కోసం ప్రేయర్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. మొన్న నిర్మలక్క నాకు చెప్పింది. సో చాలా అద్భుతంగా దేవుడు నన్ను వాడుకుంటున్నాడమ్మా. 500 మంది కంటే ఎక్కువగా జనాలు వస్తూ ఉన్నారు మా ఊరి ప్రాంతంలో, వాళ్ళందరికీ వాక్యం అందిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు చాలా గొప్పగా వాడుకుంటున్నాడని ఎంతో ఆనందపడ్డాడండి అన్నయ్య. నిజంగా దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ, ఎందుకనంటే ఇక్కడ మనం సంఘం ప్రార్థిస్తున్నాము, అక్కడ ఆ అన్నయ్యకి ఏదో ఒక విధంగా అండి, అంటే అన్నయ్య ప్రవర్తన కూడా దేవుడు క్యాలిక్యులేట్ చేసుకుంటాడు. కానీ సంఘ ప్రార్థన ఇచ్చినప్పుడు పేతుర్ని దేవుడి సంఖ్యల నుంచి విప్పలేదా, అదేవిధంగా సంఘ ప్రార్థన అతి ముఖ్యమైనది. అందుకే దేవుడు ఇక్కడ ఏమంటున్నా అంటే, కపట భక్తుల వల్ల మీరు ప్రార్థించొద్దు అన్నాడు, కానీ ప్రార్థనా మందిరానికి వెళ్ళకండి అని చెప్పలేదండి. ఇది ఒకటి. రెండవది, వీధుల మలుపులలో నిలబడి అంటే 2 విధాలు మళ్ళీ ఇక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది వాక్య పరిచయకి వెళ్తుంటారు. ఇప్పుడు 2 లేక 3 కూడి ప్రార్థించినప్పుడు దేవుడు వింటాడు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మన హైమావతి వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రేయర్ చేసాం. ఇప్పుడు అదేంటి, వారి ఇంటికి వెళ్ళాము, వీధులు దాటాలి, వారి ఇంటికి వెళ్ళి ప్రార్థించాలి. ఒకవేళ ఎవరైనా ఆంటీ వాళ్ళకి ఇల్లు లేదు, ఒక గుడిసె ఉంది, ఆ గుడిసెలో ఏం చేయాలి? కనబడేటట్టే ప్రార్థన చేయాలి, తప్పదింగా. ఎందుకు? దేవుడు వెళ్ళమన్నాడు గృహానికి. ఇప్పుడు వీధుల మలుపులలో నిలబడి కూర్చొని జనులు చూస్తున్నారు ఆ సమయంలో, ఇప్పుడు ఆ ప్రార్థన కపట ప్రార్థన అయిపోతుందా? కాదు కదా. అంటే ఏంటంటే, కపటము కలిగిన హృదయముతో నీవు దేవుడి మందిరంలో ఉండి చేసిన ప్రార్థన వ్యర్థమే. అనేక మంది బిడ్డల మధ్యలో ఉండి నువ్వు చేసిన ప్రార్థన వ్యర్థమే. ఇంటిలో చేసిన ప్రార్థన వ్యర్థమే. లేదంటే ఈ గ్రూప్లో చేస్తున్న ప్రార్థన వ్యర్థమే. నీ కుటుంబంలో నువ్వు చేస్తున్న ప్రార్థన వ్యర్థమే. సంఘంలో చేస్తున్న ప్రార్థన వ్యర్థమే. ఇంకా 1000 మంది ముందు నువ్వు ప్రార్థన చేస్తున్నా కూడా వ్యర్థమే. ఎందుకు వ్యర్థము? కపట భక్తి కలిగి చేస్తే. కపటం ఉందండి ఇక్కడ, కపటం అది హృదయానికి ఉంది, బయటికి కనబడట్లేదు, అది దేవుడికి కనబడుతుంది. కాబట్టి దయచేసి మనం ఈ విషయము కొంతమందికి తెలియజేయాలి. చాలామంది ఏమంటున్నారంటే, కనిపించేసరికి అమ్మో వీళ్ళందరూ కపట ప్రవక్తలు. తప్పండి, అది తప్పు. అలా అంటే ఇంకా బైబిల్లో దేవుడు చెప్తున్న ప్రార్థనలు ఎన్నో ఉన్నాయి.
గొప్ప గొప్ప ప్రవక్తలు సైతం 10 మంది ముందులో, 70 మంది ముందు, 2000 మంది ముందు, 3000 మంది ముందు లేచి బోధనలు చేస్తున్న ప్రార్థనలన్నీ ఏమైపోతాయి? అవన్నీ కపటమైపోతాయా? తప్పు కదా. వాక్యాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి వారికి తగిన ఫలితము లభించనని మీతో వక్కానిచ్చున్నాను. ఎవరికి? మేము మంచిగానే చేస్తున్నాం ప్రార్థన అని వాళ్ళు అనుకుంటున్నారు, దేవుడు అనుకోవట్లేడు. కాబట్టి వాళ్ళకి ప్రతిఫలం వచ్చేసింది అని దేవుడు చెప్తున్నాడు. అంటే మంచి జీవితం జీవించట్లేరు అని అర్థం అండి. ప్రతిఫలం అంటే అదేవిధంగా పరలోక రాజ్యం గురించి ఆలోచిస్తే ప్రతిఫలం ఉండదు. ఎంత ప్రార్థించినా పరలోక రాజ్యానికి మనం వెళ్ళగలుగుతామండి? వెళ్ళగలలేం. మన హృదయం మన దగ్గరే ఉంటుంది, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడే ఉంటాడు. దేవుడి యొక్క మరణ, శ్రమలు, బాధలు, దుఃఖము, కన్నీరు అన్నీ ధ్యానిస్తూనే ఉంటాము. మన హృదయం మాత్రం కదలట్లేదు. అప్పుడు ఇంకా ఏంటి? ఆ యొక్క హృదయంలో ఎవరుంటారు? సాతాను ఉంటాడు, కపటాత్ముడు సాతాను, దుష్టాత్ముడు సాతాను, కపటబోధి సాతాను, మరి ఇంకేంటంటే అసత్యవాది సాతాను, దొంగవాడు సాతాను. ఇవన్నీ ఉంటాయి మన ఆలోచనలలో, మన హృదయంలో. కాబట్టి కపటం అన్నమాట అదంతా కూడా. సో ఆ హృదయంతో మనం ప్రార్థన చేస్తే ప్రతిఫలం ఉండదు అని దేవుడు చెప్తున్నాడు. అంతే. ఓకేనా? ఎస్. 6వ వచనానికి వెళ్తే, ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని, దయచేసి కరెక్ట్గా వినాలండి వాక్యము, తప్పుగా అర్థం చేసుకుంటే నేనేం చేయలేను. ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలోకి ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడై ఉన్న నీ తండ్రిని ప్రార్థింపుము. చూడండి, ఇక్కడ మత్తయి సువార్తలో దేవుడే, యేసయ్య స్వయంగా చెప్తున్నాడు కదా ఈ బోధనలన్నీ ప్రజలకి, శిష్యులందరికీ. ఏం చెప్తున్నా అంటే, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా ఉండాలంట? నీవు నీ గదిలోకి ప్రవేశించు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సంఘ ప్రార్థన చేస్తున్నాం, గదిలోకి ప్రవేశించమంటే ఇప్పుడు నేను గదిలోనే ఉన్నాను, ఇంట్లో మా ఆయన ఇంకో రూమ్లో ఉన్నాడు, నేను బెడ్రూమ్లో ఉండి ప్రేయర్ చేస్తున్నాను అంటే ఇదా? కాదు కదా. దానికి అర్థం గది అంటే హృదయం. ఇక్కడ కపట భక్తుల గురించి చెప్పాడు. ఏ భక్తి అది? కపట హృదయముతో చేస్తున్న భక్తి అది. ఇక్కడ ఇంకో భక్తి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ ప్రార్థన ఎలా ఉంది అంటే, ఇదిగో మీరు గదిలోకి ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడై ఉన్న నీ తండ్రిని ప్రార్థింపుము. నీ హృదయంలో ఇప్పటి వరకు కపటం ఉంది, మన హృదయంలో. అయితే ఇప్పుడు ఆ కపటమైన హృదయం మారాలంటే దేవుడు ఏమంటున్నా అంటే, ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ఏం చేయాలంటే అండి, గదిలోకి ప్రవేశించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం, ఒక ప్లేస్లో ఉన్నాం, కొంతమంది టీవీ రిమోట్లు పట్టుకోవచ్చు, సీరియల్ ముందు కూర్చుంటుండొచ్చు, ఇక్కడ ఒక చెవు ఇక్కడ పెట్టి ఇంకో చెవు సీరియల్ చూస్తూ ఉంటుండొచ్చు, లేదంటే గ్యాస్ దగ్గర ఆలోచన అంతా ఉంటుండొచ్చు, అన్నం వండుతున్నానా కూర వండుతున్నానా అని చూస్తూ ఉండొచ్చు, లేకపోతే నా పాప వచ్చిందా బాబు వచ్చిందా అని చూస్తుండొచ్చు, మా ఆయన ఏం చేస్తున్నాడు అని చూస్తుండొచ్చు, డోర్ దగ్గరికి వేసి ఉండొచ్చు, లేకపోతే ఓపెన్ చేసి ఉండొచ్చు. ఇవన్నీ ఆలోచనలతో మనం ఈ ప్రార్థనలో ఏకీభవిస్తే అది ప్రార్థన అవ్వబడదు, నిష్ప్రయోజనం ఈ ప్రార్థన. కాబట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు నీ గదిలోకి ప్రవేశించు. ఇప్పుడు నాకు ఒకటే రూమ్ ఉంది ఇంట్లో అనుకుందాం, నా భర్త ఉన్నాడు పక్కనే. ఇప్పుడు నేనేం చేయాలి? కళ్ళు మూసుకోవాలి. నీ కళ్ళ ముందు టీవీ ఉంది, సౌండ్ కాదండి నేను అనేది, టీవీ ఉంది, ఆన్ చేసి ఎవరో చూస్తున్నాను అనుకోండి, మ్యూట్లో పెట్టుకొని కళ్ళు మూసుకో, టీవీ చూడకు, కళ్ళు మూసుకొని అయ్యా నాకు సహాయం వచ్చేయి అని నీ కంప్లీట్ ఏకాగ్రత మొత్తం హృదయం దగ్గరికి తీసుకురా. నీకు హృదయం ఎక్కడుందో తెలుసు, నీకు నాకు హృదయం ఎక్కడుందో తెలుసా అండి? రైట్ సైడ్ ఉంటుందా, లెఫ్ట్ సైడ్ ఉంటుందా? ఎస్, మనకైతే లెఫ్ట్ సైడ్. మనం చేయి పెట్టినప్పుడు రైట్ హ్యాండ్ లేస్తుంది, అవునా? ఎస్, మనకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. కాబట్టి ఈ హృదయం దగ్గర ఏకీభవించాలంటే చేయి పెట్టుకోండి. అయ్యా పరిశుద్ధ ఆత్మదేవా, నా హృదయంలోకి ఎంటర్ అవు, నాకు శక్తి సరిపోవట్లేదు, ఈ గదిలోకి నువ్వు ప్రవేశించు అని మనం కళ్ళు మూసుకొని ఆ హృదయంలోకి దేవుని ఆహ్వానించాలి. అది రూమ్ అంటే, అది గది అంటే. ఈ తలుపులు మూసుకొనేది మరి దేవుడు రాగానే హృదయ తలుపులు మూసుకుంటే ఎలా అండి? తలుపులు మూసుకొని అంటే ఈ ప్రపంచానికి మొత్తం ఒక సౌండ్ వినబడుతుంది, డిస్టర్బెన్స్ ఉంది, నాయిసీ ఉంది, ట్రాఫిక్ ఉంది, పాపం ఉంది, ఘోరమైన ఆలోచనలు ఉన్నాయి. వాటన్నిటికీ నా తలుపులు మూసుకోవాలి అంటే హృదయం మొత్తము మూసివేయబడాలి. ఈ యొక్క వరల్డ్లీ లైఫ్కి, ఈ యొక్క ఆలోచనలకి మొత్తం నీ హృదయం నా హృదయం ఎన్ని బాధలున్నా కష్టాలున్నా ఎన్ని ఉన్నా అవన్నీ కాసేపు పక్కకు పెట్టేసి హృదయము వాటన్నిటికీ షట్ డౌన్ చేసేసి మూసివేసేసి అదృశ్యుడై ఉన్న నీ తండ్రిని ప్రార్థింపుము. ఇప్పుడు అదృశ్యుడై ఉన్నాడు మన తండ్రి, కనబడట్లేడు మన కళ్ళకి. ఇప్పుడు యేసయ్య పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు, శిష్యులకు కనపడ్డాడు, 500 మంది కంటే ఎక్కువగా సాక్ష్యం ఇచ్చాడు. ఇప్పుడు యేసయ్య మనకు కనబడమంటే
ఎలా కనబడతాడు? ఆనాడు శిష్యులకి, ఇదిగో శిష్యులు అన్నారండి, 1 యోహాను 1:1 ఇలా అంటూ ఉన్నారు, మేము ఆయన్ని పట్టుకున్నాము, మేము ఆయన్ని స్పృశించాము, మేము ఆయన్ని తాకాము అంటున్నారు. అంటే దెర్ ఈజ్ అ బాడీ. దేవుడు ఇక్కడికి వచ్చాడు, ఈ లోకంలోకి శరీర రూపధారుడై ఉన్నాడు. అదృశ్యుడై ఉన్న ఆ దేవుడి ప్రత్యక్ష రూపమే మన యేసయ్య అని కొలస్సీలకు రాసిన లేఖ 1:15 దేవుడు క్లియర్గా చెప్తున్నాడు. ఇప్పుడు దేవుడు అదృశ్యుడై లేడు, దృశ్యమై ఉన్నాడు. మన హృదయము నేత్రాలు తెరవబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టే తలుపులు మూసుకో అమ్మా, నేను నీకు కనబడతాను. ఈ లోక రీత్యా నీ తలుపులు మూయబడాలి, నా కోసము నీ తలుపులు తెరవబడాలి. అదే మన హృదయ తలుపులు. ఇప్పుడు తండ్రిని ప్రార్థించు. యోహాను సువార్త 14:14 మనం చూసామండి. నా పేరిట నువ్వు ప్రార్థిస్తే, యేసు నామములో ప్రార్థిస్తే నేను తప్పక నీ ప్రార్థన వింటాను అన్నాడండి. అక్కడ వాక్యం మీరు కరెక్ట్గా వినాలి. బైబిల్ తప్పు చెప్పదు కదా, నేను తప్పు చెప్పినా. అక్కడ వాక్యం ఏమంటుంది? యోహాను 14:14 మీరు నా పేరిట ప్రార్థించినప్పుడు నేను మీకు ఇదిగో వసగుతాను, ఇస్తాను అంటాడు. నా తండ్రి ఇస్తాడు అని అనడండి యేసయ్య. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కరై ఉన్నారు అని ఈ సత్యాన్ని దేవుడు అక్కడ కూడా మనకి వివరిస్తున్నాడు అని మనం గుర్తుపెట్టుకోగలగాలి. అదేవిధంగా తలుపులు మూసుకొని అదృష్టుడై ఉన్న నీ తండ్రిని ప్రార్థించినప్పుడు ఏం జరుగుతుందంట? అట్లయినా రహస్య కార్యములనెల్లా గుర్తించి నీ తండ్రి నీకు తగిన బహుమానము వసగును. చూడండి, రహస్య కార్యములు అంటే ఇక్కడ 2 కార్యాలు ఉన్నాయి. ఒకటి ఈ ప్రపంచము చూడని కార్యాలు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఈ తపస్కాలంలో మంచి కార్యాలు మన లెఫ్ట్ హ్యాండ్కి తెలియకుండా, మన ఎడమ చేతికి తెలియకుండా కుడి చేతితో దాన ధర్మాలు చేస్తున్నామేమో దేవుడు చెప్పిన విధంగా. అయితే ఈ రహస్య కార్యములు దేవుడికి తెలుసు. ఎస్, అవును. అదేవిధంగా తప్పు చేస్తున్నామేమో, పాపము చేశామేమో, బాధపడుతున్నామేమో, దుఃఖిస్తున్నామేమో, అయ్యో నా పాపాలు ఇంకా దేవుడు గుర్తుపెట్టుకున్నాడేమో, ఈ ఆలోచనలో మనం ఉన్నామేమో. హృదయం మొత్తం దేవుడికి తెరవబడింది. ఇప్పుడు ఈ లోకరీత్యా మూయబడింది. ఇప్పుడు బాధపడుతున్నాము, దుఃఖిస్తున్నాము. ఆ రహస్య కార్యాలన్నీ దేవుడికి తెలుసు, గుర్తిస్తున్నాడు మన తండ్రి. ఇప్పుడు నీకు నాకు ఏ వరము కావాలో, ఏ ఫలము కావాలో, ఏ బహుమానము కావాలో మన తండ్రికి తెలుసు. కాబట్టి నీ తండ్రి నీకు తగిన బహుమానము వసగును. ఆమేన్, హల్లెలూయా. ఏం బాధపడుతున్నామో కూడా మనకి తెలుసు, మన తండ్రికి తెలుసు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే అండి, ఇక్కడ చూడండి వాక్యము, ఒక్క నిమిషం, ఎక్కడ, 8వ అండి, మీరు అడగక మునిపే మీ తండ్రి మీరు ఏం అడుగుతారో, మీకు ఏమి కావాలో ఎరిగి ఉన్నాడు అని అక్కడ వాక్యం సెలవిస్తుంది. అంటే చూడండి, మనం అడగకముందే దేవుడికి తెలుసా? ఎస్, తెలుసు. ఎప్పుడు తెలుసు? మన హృదయ తలుపులు దేవుడికి తెరవబడాలి, ఈ లోకరీత్యా మూయబడాలి, అప్పుడు దేవుడికి తెలుసు. అందుకే చూడండి, మనము కొంతమందిని మన కోసం మనం ప్రార్థించుకోవడం కంటే ఎక్కువగా పరుల కోసం ప్రార్థిస్తాము. అది గొప్ప ప్రార్థన. మన కోసం ప్రార్థించుకోవడం కూడా మంచి ప్రార్థన అండి. పరుల కోసం ప్రార్థించినప్పుడు ఎందుకు దేవుడు మనకి కార్యాలు చేస్తున్నాడు? పరుల కంటే ఎక్కువగా దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వదిస్తున్నాడు అంటే, నేను అనేది అండి, ఈ లోకరీత్యా శారీరకంగా కనబడే ఆశీర్వాదాలు కాదు, లేదంటే ఆర్థిక సమస్యలు పోయే ఆశీర్వాదం కాదు. అద్భుతాలు అక్కడికక్కడ కనబడుతున్నాయి చూడండి, ఆ ఆశీర్వాదాల గురించి అంటలేనండి నేను అనేది. మనము ఏమంటారండి, ఆనందంగా ఉండే జీవితము, శాంతి సమాధానంతో వర్ధిల్లే కృప, ఇవన్నీ కూడా ఎలా వస్తాయంటే కేవలం పరుల కోసం మనం ప్రార్థించినప్పుడు వస్తాయి. ఈ ప్రార్థన చూస్తున్న మన తండ్రి మనకి ఏం కావాలో చూస్తూ ఉన్నాడు. తప్పకుండా తగిన బహుమానం ఇస్తాడు. రహస్య కార్యములెల్లా దేవుడు గుర్తిస్తున్నాడు. నువ్వు నేను ఏం మంచి పనులు చేస్తున్నాము, ఎలాంటి పనులు చేస్తున్నాము, ఏం చెయ్యాలి అని కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయం నుండే ఇదిగో మాట్లాడుతూ ఉంటాడు. కానీ కపట భక్తులు అంటే కపట హృదయంతో మాట్లాడలేడు యేసయ్య మన తండ్రి. ఎందుకంటే అక్కడ మొత్తము పాపపు క్రియలు ఉంటాయి కదా, మొత్తము మోసం ఉంటుంది కదా. ఇందాక రాణి యొక్క ప్రేయర్ చేసింది, కుళ్ళు, కుతంత్రము, ద్వేషము, స్వార్థము, అహంకారము, అసూయ, గర్వము, ఇంకా ఏవైనా అండి, అవి సాతానికి సంబంధించిన ఘోరమైన పాపపు క్రియలు. అవన్నీ మన హృదయంలో ఉన్నాయి. కాబట్టి మన ప్రార్థన ఎంత చేసినా దేవుడి దగ్గరికి వెళ్ళదు. కాబట్టి ఆనందం కూడా ఉండదు. కాబట్టి శాంతి సమాధానం కూడా ఉండదు. కాబట్టి దేవుడు ఏమంటున్నా అంటే 7వ దగ్గరికి రండి, తగిన బహుమానం దేవుడు ఇస్తాడు కదా, ఇస్తాడు. ఆమేన్. మనం ఇలా ప్రార్థిస్తే హృదయం మొత్తము దేవుడికి తెరవబడి ఈ లోకానికి షట్ డౌన్ చేసుకుని మనం ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా దీవిస్తాడు. అండ్ అదేవిధంగా అండి, దర్శన గ్రంథం ఒక్కసారి చూడండి. ఇది ఇక్కడితో ముగిస్తాను, ఈ 6th verse. దర్శన గ్రంథము ఎక్కడుందప్ప? 3వ అధ్యాయము 20వ వచనం ఒక్కసారి చూడండి.
అక్కడ దేవుడు ఏమంటాడంటే 3వ అధ్యాయం 20వ వచనంలో, మనందరికీ తెలుసు ఈ వాక్యము, వినుము, నేను ద్వారము వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరమును విని తలుపు తెరిచిన లోనికి వత్తును, వానితో భుజింతును, అతడు నాతో భుజించును. దేవుడు ఏమంటాడు అంటే హృదయంతో చెప్తున్నా అండి, హృదయంతో మాట్లాడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనలో చాలామందికి ఈ ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు. సడన్గా దేవుడు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుందండి నాకు. బయట నుంచి స్వరం వినబడుతున్నట్టు కొంతమందికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అదేవిధంగా హృదయం నుండి మాట్లాడుతున్నట్టు, హృదయ తలంపులు, ఇదిగో ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలని దేవుడు చెప్తున్నాడు, ఈ చర్చికి వెళ్ళమని దేవుడు చెప్తున్నాడు, ఆ చర్చికి వెళ్ళమని దేవుడు చెప్తున్నాడు. మంచి పనులు సత్కార్యములు చేయడానికి దేవుడు చెప్తాడండి, చెడ పనులు చేయడానికి చెప్పడు దేవుడు. అది సాతాను చెప్తున్నట్టు, అది గుర్తుపట్టాలి మనం. ఎస్ నేను ద్వారము వద్ద నిలిచి తలుపు తట్టుచున్న. ఏ ద్వారము? హృదయానికి గది ఉంది. హృదయానికి ద్వారాలు ఉంటాయి కదా, మరి గది ఉన్నప్పుడు ఈ ద్వారము దగ్గరికి వచ్చి నేను తలుపు తట్టుచునే ఉన్నాను. ఎవరైతే ఆ ద్వారాన్ని తెరుస్తారో, నా స్వరాన్ని విని తలుపు తెరుస్తారో, వారి జీవితంలోకే నేను వస్తాను. నేను వారితో కలిసి భుజిస్తాను, వారు నాతో కలిసి భుజిస్తారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే అండి, భుజించడం అనేది ఎంత గొప్ప విషయం అంటే, అది ఫర్ ఎగ్జాంపుల్ మన కుటుంబంలో అండి, మనము భర్త ఉన్నాడు, ఎగ్జాంపుల్ చెప్తానండి, వేరేలాగా తీసుకోకండి మీరు. ఇప్పుడు నా భర్త ఉన్నాడు, ఆఫీస్కి వెళ్ళాడు, పొద్దుననగా వెళ్ళాడు, మార్నింగ్ షిఫ్ట్ అనగా వెళ్ళాడు. నేను ఏం చేస్తానంటే, నైట్ వచ్చి తింటాడు కదా, నాతో కలిసి కూర్చుంటాడు కదా, ఒక్క 10 నిమిషాలు నాకు సమయాన్ని ఇస్తాడు కదా అని 1000 కళ్ళతో వెయిట్ చేస్తూ మంచిగా వంట చేసి, అన్నం చేసి వండి పెట్టి, గంట ముందే ప్రిపేర్ చేసి ప్రార్థనలో ఉంటాను కానీ సిద్ధంగా ఉంటానన్నమాట. అంటే ఒక వ్యక్తి, నా భర్త లేదంటే నా అత్త మామ, మా అమ్మ నాన్న ఇంటికి వస్తున్నారంటే ఎన్నో ఐటమ్స్ చేసి వారికి మంచి శ్రేష్టమైన ఆహారాన్ని ఇవ్వాలి అని అనుకొని కూర్చొని వాళ్ళతో భుజిస్తున్నప్పుడు అండి, ఆ ఆనందమే వేరు. మీరు చూడండి. లేదంటే బయట వాళ్ళకి మనం ఫుడ్ ఇచ్చినప్పుడు, ఆహారం లేని వాళ్ళకి ఆహారం ఇచ్చినప్పుడు, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇచ్చినప్పుడు, వారు మరి దుస్థితిలో ఘోరమైన పరిస్థితులలో ఉన్నప్పుడు వారికి మాట సహాయం చేసినప్పుడు మనం ఎంత ఆనందపడతామండి. కేవలం ఈ లోక మనుషులతోటే మనం ఇలా ఉంటే, మరి మన తండ్రి మన దగ్గరికి వచ్చి భుజిస్తే ఆ జీవితం ఎంత గొప్పగా ఉంటుందండి. ఒక్కసారి ఆలోచించండి కళ్ళు మూసుకొని, చాలా గొప్పగా ఉంటుంది. అందుకే దేవుడు ఏమంటున్నా అంటే, నేను మీతో కలిసి భుజిస్తాను. ఇదిగో అండి, భర్తకి మూడు బాగోలేకపోతే వెళ్ళిపోతాడు. నాకొద్దు, టేస్ట్ బాగాలేదు, రైస్ బాగాలేదు, అన్నం బాగాలేదు, కూర బాగాలేదు అనేసి కోప్పడతాడు. మనం ఎంత ప్రేమగా చేసినా ఒక్కొక్కసారి బాగలేకపోతే. అదే అత్తమామ ఎంత బాగున్నా కూడా వంకలు పెడతారు. ఏం చేసావు, ఉప్పు లేదు, పప్పు లేదు, ఏంటిది, షుగర్ లేదు, ఇంకేదో వంకలు పెడతారు. అమ్మ నాన్న ఇంకెవరైనా అనుకోండి, ఇప్పుడు వచ్చిన రిలేటివ్స్ కూడా, బంధువులు కూడా ఏదో ఒక చిన్న చెప్పకపోయినా వాళ్ళు అనుకుంటారు. వెళ్ళిన తర్వాత కూడా మంచిగా తిన్నప్పటికీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెళ్ళికే వెళ్ళారనుకోండి, 1000 మందికి పాపం ఆ బిడ్డ తన కూతురు పెళ్ళో కొడుకు పెళ్ళో చేశాడు, 1000 మందికి ఆహారం పెట్టాడు. ఎవరో ఒక్కరికి మాత్రం 2 ముక్కలు దొరకలేదు, మటనో చికెనో. ఆయన ఏమంటాడు, మొత్తం ఊరు మొత్తం టూమ్ టాప్ చేసిస్తాడు. ఏం పెట్టాడు, ఏం చేశాడు పెళ్ళి? చికెన్ దొరకలేదు, మటన్ దొరకలేదు, ఏంది ఆ పెళ్ళి అంటారా దాన్ని? చూడండి, ఇట్లా మాట్లాడతారు మనుషులు. దేవుడు మనం ఇచ్చినా ఇవ్వకపోయినా, మన దుస్థితి, మన పరిస్థితి, మన ప్రతి ఆలోచన మన దేవుడికి తెలుసు. కాబట్టి దేవుడు ఏమంటున్నా అంటే, నీతో పాటు వచ్చి నీతో పాటు కూర్చొని నేను భుజిస్తానమ్మా. ఈ భోజనము శ్రేష్టమైనదండి. ఈ భోజనము పరలోక ఆహారం. ఎలా తింటున్నాం మనం రోజు? ఇప్పుడు దేవుడు ఏమనంటే, మీతో పాటు వచ్చి నేను కూర్చొని భుజిస్తా అన్నాడు. కానీ రోజు మనం దేవుని భుజిస్తూనే ఉన్నాము. దేవుడు రోజు మనలోకి వస్తూనే ఉన్నాడు. ఎలా? దివ్యమైన దివ్య సప్రసాద నాథుడు మనలోకి వస్తూ ఉన్నాడు. మనం తింటూ ఉన్నాము. దేవుడు మన కుటుంబాలను నడిపిస్తూ ఉన్నాడు. మన ఆలోచనలు, మన యొక్క క్రియలు అన్నీ కూడా దేవుడు నడిపించడానికే మనలోకి వచ్చాడు. కానీ మనం యోగ్యకరంగా స్వీకరించట్లేదేమో. భోజనంలో స్వీకరించిన మన తండ్రిని మన జీవితంలో ప్రవర్తించయ్యా అని మనము అలో చేయట్లేము. అంటే పర్మిషన్ ఇవ్వట్లేము దేవుడికి. మనము పర్మిషన్ అంటే, దేవుని అయ్యా ఈ పనిని నువ్వు కలుగజేసుకో, ఈ పని మీద అధికారుడవు నీవే, ఈ యొక్క పనికి యజమానుడవు నీవే, ఇది నువ్వు లీడ్ చేయయ్యా, ఈ పనిలో నువ్వు నన్ను నడిపించయ్యా అని దేవుడికి మనము ఆ పనిని ఇవ్వట్లేమండి. ఎందుకంటే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం ఇలా సెలవిస్తుంది, దేవుణ్ణి నీ కార్యక్రమములను దీవింపుమని వేడుకొందువేని నీకు తప్పక విజయము కలుగును. ఆమేన్, హల్లెలూయా. అది ఏ కార్యక్రమం అయినా పర్లేదు.
మనకి ఆలోచన ఉండదు ఒక్కొక్కసారి. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే ఏ పని మొదలుపెట్టిన తర్వాత కాదండి, ముందు ఏ పని మొదలుపెట్టే ముందైనా నన్ను అడిగమ్మా అంటున్నాడు దేవుడు. నీతో పాటు వస్తాను, ప్రదేశానికి వస్తాను, స్థలానికి వస్తాను, నీతో పాటు కూర్చుంటాను, నీతో పాటు కలిసి తింటాను, నీతో పాటు కలిసి నీళ్ళు తాగుతాను, వాక్యం చదువుతున్నావా, ఇదిగో నీతో మాట్లాడతాను, ప్రార్థన చేస్తున్నావా, ఇదిగో నీ హృదయం నుండి మాట్లాడతాను. ప్రతి క్షణము దేవుడు మనతో భుజిస్తూనే ఉన్నాడు, మనతో ఉంటూనే ఉన్నాడు. ఇది మనము గుర్తుపెట్టుకోవాలి. అయితే చివరిగా కొన్ని వర్డ్స్కి వద్దామండి. చాలా టైం తీసుకున్నాను అనుకుంటా. చాలా ఉంది యాక్చువల్లీ. ఓకే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనం దగ్గరికి వద్దాం ఇప్పుడు. అన్యుల వలె అనేక వ్యర్థ పదములతో మీరు ప్రార్థింపవలదు. చూడండి, ఫస్ట్ ఏమన్నాడు దేవుడు అంటే కపట భక్తుల వలె మనం ఉండకూడదు అన్నాడు. అవునా? ఎస్. ఇప్పుడు మనకు అర్థమైంది కపటం అంటే ఏంటి, నిజమైన బిడ్డలు అంటే ఏంటి అని. అవునా? ఎస్. కపటం లేకుండా ప్రార్థించేవాళ్ళం. అదేవిధంగా 7వ వర్షంకి వచ్చేసరికి అన్యులు అన్నాడు. మళ్ళీ కంప్లీట్గా మనం క్రైస్తవం కాదు, ఎవరైతే ఇలా ప్రార్థిస్తున్నామో మనం అందరం కూడా అన్యులు అంటున్నాడు దేవుడు. ఎలా ప్రార్థిస్తే అన్యుల వలె అనేక వ్యర్థ పదములతో మీరు ప్రార్థింపవలదు. ఎందుకు నేను అన్యులు అనే వర్డ్ ఇందాక గుర్తుపెట్టుకోమన్నానంటే అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 47వ వచనం, అన్యులకు మీరు వెలుగై ఉండుటకును ప్రపంచమంతటికి మీరు రక్షణ మార్గమై ఉండుటకును నేను మిమ్మల్ని నియమించుకున్న అన్న మన తండ్రికి మనం అన్యులాగా కనబడుతున్నాం ఒక్కొక్కసారి. మరి మనమే అన్యులమైతే మరి ఇంకా అన్యులకి మనం వెలుగుగా ఎలా జీవిస్తామండి? జీవించలేం. కాబట్టి దేవుడు ఏమంటున్నా అంటే అన్యుల వలె అనేక వ్యర్థ పదములతో మీరు ప్రార్థింపవలదు. ఇది కూడా చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ కొన్ని వచనాలు దాటిన తర్వాత యేసయ్య శిష్యులకు అందరికీ అయ్యా మేము ఎలా ప్రార్థించాలి అని అడిగినప్పుడు మీరు ఇలా ప్రార్థింపుడు అని పరలోకమందున్న మా తండ్రి అనే ప్రార్థన యేసయ్య నేర్పాడు. ఇది శ్రేష్టమైన, స్పష్టమైన, అమూల్యమైన ప్రార్థన పరిశుద్ధమైన గ్రంథంలో. ఇంకా ఇదే ప్రార్థన అంటే మన జీవితానికి. దీనికి మించి ఇంకా ఏది కూడా లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దివ్యబలి పూజన అన్నిటికంటే శ్రేష్టమైనది అంటున్నాం. అవునా? దివ్యబలి పూజలో మనం చాలాసార్లు పరలోక ప్రార్థన చేస్తుంటాము. కన్ఫెషన్స్, పాపాలు ఒప్పుకునేటప్పుడు చేస్తూ ఉంటాము. మనం పాప సంకీర్తన తీసుకొచ్చిన తర్వాత మన గురువులు ఏమంటారు, 3 పరలోక ప్రార్థన చెప్పుకోండి, 3 మంగళవార్త ప్రార్థన చెప్పుకోండి అని చెప్తారు. చూడండి, ప్రతిదీ కూడా మనము జపమాల స్టార్ట్ చేసేటప్పుడు కూడా పరలోక ప్రార్థనతో స్టార్ట్ చేస్తాం. అన్నీ వాట్ ఎవర్ వి డూ. మన ఇంట్లో ఏదైనా కార్యం చేస్తున్నప్పుడు కూడా పరలోక ప్రార్థన చేస్తూ ఉంటాము. మనం బయటికి వెళ్తున్నప్పుడు కూడా పరలోక ప్రార్థన చేస్తూ ఉంటాము. బిడ్డలకి, మన కన్న పిల్లలకి కూడా పరలోక ప్రార్థన, మంగళవార్త ప్రార్థన నేర్పిస్తూ ఉంటాము. అంటే ఈ ప్రార్థన ఎంత అమూల్యమైనదో చూడండి. అయితే ఈ ప్రార్థన శిష్యులకి నేర్పిన తండ్రి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఈ ప్రార్థన మనం చేయాలి. కానీ ఇంకొకటి అండి, మరి మనం పర్సనల్గా కొన్ని ప్రార్థనలు చేస్తున్నాం కదా, దాన్ని ఏమనాలి చూడండి. రోమియోలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 26వ వచనము, అదే విధముగా బలహీనులమైన మనకు ఆత్మ కూడా సహాయపడును. ఏలైనా మనము యుక్తముగా ఎట్లు ప్రార్థింపవలెనో మనకు తెలియదు. దేవుడు చెప్తున్నాడంటే వాక్యము నిజమండి. మనము 100 చెప్తాము, 100 మాటలు మాట్లాడతాము. పరలోక ప్రార్థనలో అర్థము తెలుసా, ఇట్లా ఉంది, అట్లా ఉంది. ఈవెన్ నా దగ్గరికి రండి, ఒకవేళ అంటే చెప్తున్నా అండి, గొప్పతనం అని కాదు. నేను దేవుణ్ణి అడిగి అయ్యా నాకు ప్రార్థన నేర్పించు అని 3 సంవత్సరాలైంది. మొన్నటి రోజున మన దివ్యబలి పూజలో సిరిల్ ఫాదర్ గారు మెట్టుగూడ చర్చ్కి వచ్చినప్పుడు పరలోక ప్రార్థన గురించి చెప్పారండి. ఎంత అద్భుతంగా చెప్పారంటే, చాలా ఎక్కువ సమయం తీసుకున్నప్పుడు 2 వాక్యాలు చెప్పారు. పరలోకమందున మా తండ్రి, ఇది ఒకటే చెప్పారు. కానీ ఎంత అద్భుతంగా చెప్పారంటే అది చెప్తాను, నా మటుకు నేను ప్రయత్నిస్తాను పరిశుద్ధాత్ముడి యొక్క సహాయం ద్వారా. కానీ పరలోక ప్రార్థన కాకుండా వేరే ప్రార్థనలన్నీ వ్యర్థమైనవా? కాదు. చూడండి ఇక్కడ, అదే విధముగా బలహీనులమైన మనకు ఆత్మ కూడా సహాయపడును. ఆ ఆత్మ పేరేంటి? పరిశుద్ధాత్మ. ఏలైనా మనము యుక్తముగా, మంచిగా, శ్రేష్టముగా ఎట్లు ప్రార్థింపవలేనో మనకు తెలియదు. హన్నా ప్రార్థించినప్పుడు హన్నా ఎలా ప్రార్థిస్తుందో తనకు అర్థం కాలేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మతో నింపబడి నిట్టూర్పులతో ప్రార్థన చేసింది. ఏలియా అన్నాడు, తాగున్నావా ఏంటి అని. అంటే నోరు మాత్రమే మెదుపుతుంది, నోరు మాత్రమే కదుపుతుంది. హృదయ అంతరంగం మొత్తము మెల్ట్ అయిపోతుంది, కరిగిపోతుంది. హన్నాది, అయ్యా ఒక్క కుమారుని ఇయ్యావా, నేను నీకు ఇచ్చేస్తాను. స్పష్టమైన ప్రార్థన. ఏలైనా మనం యుక్తముగా ఎట్లు ప్రార్థించాలో పరిశుద్ధాత్మదేవుడు నేర్పుతాడు. మన వల్ల అవ్వదండి. అందుకే ఎవరిపైన ఆధారపడాలి మనం? ప్రార్థన మొదలు పెట్టక ముందే పరిశుద్ధాత్మదేవా నాకు సహాయం వచ్చేయి. ఇది మనం ఎప్పుడైతే అలవర్చుకుంటామో అండి,
తప్పకుండా పరలోక ప్రార్థన ఎలా చేయాలి, పరలోక ప్రార్థన చేయాలంటే కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలండి. ఎందుకు? పరలోకమందున్న మా తండ్రి అని మొత్తుకునేది నువ్వు నేను కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు. కాబట్టి ఇదిగో పాత నిబంధనలో అక్కడ మోసెస్కి దేవుడు కొండ మీద నుండి మాట్లాడుతున్నాడు. కొండ అంటే యేసయ్య. కొండ మీద నుంచి ఎవరు మాట్లాడుతున్నారు? యావే ప్రభు మాట్లాడుతున్నారు. కొండ, బండ, మళ్ళీ డాలు, శిఖరము, వీటన్నిటికీ మీనింగ్స్ పాత నిబంధనలో యేసయ్య అని అర్థము. యేసయ్య ద్వారా, మధ్యవర్తిత్వము ద్వారా ఎవరు మాట్లాడుతున్నారు? యావే ప్రభు మాట్లాడుతున్నారు ఆనాడు ప్రజలతో. అయితే మోషేని పంపిస్తున్నాడు, ఒక మనిషిని పంపిస్తున్నాడు. ఎందుకంటే యేసయ్య అప్పటికి ఈ లోకంలోకి రాలేదు కాబట్టి, శరీర రూపధారుడు కాదు కాబట్టి, యేసయ్య ఉన్నప్పటికీ ఇదిగో మోసెస్ని పంపిస్తూ ఉన్నాడు ప్రజల దగ్గరికి. ఇదిగో నువ్వు ఇలా చెప్పు, ఆజ్ఞలు ఇలా పాటించమని చెప్పు, నేను ఇలా మాట్లాడతానని చెప్పు అంటుంటే, ఒకనాడు మరి మిరియాము అన్నారు, మన ఎవరండి మిరియాము, అహరోను, మిరియాము అహరోను ఏమన్నారండి మోషేని? దేవుడు నీతోనే మాట్లాడతాడా, మాతో మాట్లాడా అని కొంచెం కించపరిచినట్టుగా మాట్లాడినప్పుడు మిరియాముకి కుష్టివ్యాధి వచ్చింది. మొత్తం లెపక్రసీ ఏదో అంటారు కదా ఇంగ్లీష్లో. కాబట్టి దాని తర్వాత కూడా ఇక మళ్ళీ ఏమన్నారు మోసెస్ ఏమన్నారంటే, ఇది చూసి మోసెస్ ప్రజలందరినీ ఇదిగో దేవుడు మీతో మాట్లాడుతా అన్నాడు, కొండ మీదకి దిగొస్తాను, మీరు అందరూ 3 రోజుల ముందే ప్రిపేర్ అయ్యి సిద్ధంగా ఉండండి అని కొండ దగ్గరికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళేసరికి ఆ కొండ మీద దిగొస్తున్న యావే యొక్క సన్నిధిని చూసి, దేవుడి యొక్క సన్నిధిని చూసి, ధ్వనుల శబ్దాన్ని చూసి, ఉరుములు మెరుపులు వినడం చూసి భయపడిపోయి బెంబెలెత్తిపోయారండి. మోసెస్ చాలా దగ్గరగా ఉన్నాడు కొండకి, కానీ ప్రజలు ఇంకొంచెం వెనకనే ఉన్నారు మోసెస్ ముందుకు వెళ్తున్నాడు, ప్రజలందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇజ్రాయేల్ ప్రజలు ఎందుకు భయపడ్డారు? తండ్రి అనే ప్రేమ అనుభూతి వారు పొందలేకపోయారు. తండ్రి అనే అనుభూతి ఎప్పుడు వస్తుంది? ప్రేమ. మోషే అతి విధేయవంతుడు, దేవుడికి విధేయత చూపించినాడు, మహా వినయవంతుడు అని వాక్యం సెలవిస్తుంది. ప్రవక్తల కంటే గొప్పవాడు మోషే అని దేవుడే అక్కడ స్వయంగా వాక్యం సెలవిస్తున్నాడు పాత నిబంధనలో. అందుకే అందరి ప్రవక్తలతో మాట్లాడినట్లు నేను మోషేతో మాట్లాడట్లేను, నేను డైరెక్ట్గా ముఖాముఖిగా మాట్లాడతాను మోషేతో అని అంటున్నాడు దేవుడు. కాబట్టి ఆనాడు ఎక్కడో కొండ మీద నుంచి మాట్లాడిన దేవుడు ఇప్పుడు దిగొచ్చాడు, కల్వరి మీద బలి అయ్యాడు, కల్వరి గిరిపై, కల్వరి కొండపై మన కోసం మరణించాడు. ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు? మన హృదయం నుండే మాట్లాడుతున్నాడు, మన జీవిత విధానం నుండే మాట్లాడుతున్నాడు, మన పక్కనే ఉన్న భర్త ద్వారా మాట్లాడుతున్నారు, భర్తలో నుండి మాట్లాడుతున్నాడు, భార్యలో నుండి మాట్లాడుతున్నాడు, బిడ్డల నుండి మాట్లాడుతున్నాడు. మనం అనుకుంటాం చూడండి ఒక్కొక్కసారి, వీళ్ళు పాపాత్ములు, వాళ్ళు పాపాత్ములు, నేనే పరిశుద్ధురాలని. ఆ పాపాత్ముల ద్వారా కూడా మనతో దేవుడు మాట్లాడతాడు. నిజమా అండి? మీరు నమ్మిన నమ్మకపోయినా ఇది నిజం, సత్యం ఇదే. నేను పడిపోతున్నప్పుడు నా భర్త మాట్లాడతాడు, నా భర్త పడిపోతున్నప్పుడు నేను మాట్లాడతాను. అంటే ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ప్రభావము అలా ఉంటుందండి. మన గొప్పతనం కాదు, అది దేవుడి యొక్క గొప్పతనం. కాబట్టి దేవుడు ఏం చెప్పమంటున్నాడు అండి చివరిగా చూడండి, ఎక్కడికి వచ్చాము? యుక్తముగా ఎట్లు ప్రార్థింపవలనో మనకు తెలియదు, మాటలకు సాధ్యపడని నిట్టూర్పుల ద్వారా మన కొరకై ఆత్మయే దేవుణ్ణి ప్రార్థించును. ఏ ఆత్మ? దేవుడి ఆత్మ. కాబట్టి అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఫ్రెండ్ ఉందనుకోండి, తనతో ఎలా మాట్లాడాలి, ఏ టైంలో మాట్లాడాలి, ఎప్పుడు కాల్ చేయాలి, తను ఎప్పుడు డ్యూటీ నుంచి వస్తుంది, లేదంటే భర్తే అనుకోండి, ఎవరైనా మన పక్కన ఉన్న వాళ్ళైనా, మనకు తెలిసిన వాళ్ళైనా, క్లోజ్గా దగ్గరగా ఉన్నవాళ్ళు, ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఉంటే ఈ లోకంలో, దేవుడి కన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమించొద్దు, జస్ట్ చెప్తున్నా ఈ లోకరీత్యా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలుస్తుంది, ఏ టైంలో ఫోన్ మాట్లాడుతున్నారో తెలుస్తుంది, ఎప్పుడు పడుకుంటారో తెలుస్తుంది, ఎప్పుడు లేస్తారో కూడా మనకు తెలుస్తుంది. అంటే ఏంటి? వారితో సహవాసం చేయడం ద్వారా మనకు అర్థమవుతుంది. అదేవిధంగా మన సహవాసం కాదు ఇది, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సహవాసము మనలో దేవుడు పెట్టాడు పుట్టినప్పుడే, శ్వాస ఊదినప్పుడే. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మొరపెడతాడు దేవుడికి, నువ్వు నేను ప్రార్థించాల్సిన అవసరం లేదు, కానీ మనం ఏకీభవించగలగాలి, పరిశుద్ధాత్మ దేవుడితో సహవాసం చేయగలగాలి. ఇదన్నమాట దేవుడు కోరుకుంటుంది, అంతే ప్రార్థనలో. అయితే ఇలా మొరపెట్టింది కాబట్టే హన్నా స్పష్టంగా యుక్తముగా పరిశుద్ధాత్ముడి యొక్క కృపతో చేసింది కాబట్టే దేవుడు ఆలకించి ఆ ప్రార్థనకి ఇదిగో జవాబుని ఇచ్చాడు. సమూయేలు గొప్ప ప్రవక్తను దేవుడికి చేశాడు. 27వ వచనం, హృదయాంతరంగములను పరిశీలించు దేవుడు ఆత్మ భావమును ఎరుగును, ఏలైనా
దేవుని సంకల్పానుసారముగా దైవ ప్రజల కొరకై ఆత్మ దేవుణ్ణి ప్రార్థించును. కేవలం ఆత్మ ప్రార్థిస్తుంది. మనల్ని మనం కూడా హైలైట్ చేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో గర్వం రావడానికి కూడా ఛాన్సే లేదండి. కానీ మనుషులం కదా, పడిపోతుంటాము. బట్ నో ప్రాబ్లం. మనం ప్రార్థిస్తున్నప్పుడు కూడా అండి, కేవలం మనం కాదు చేసేది ప్రార్థన, మనలో ఉన్న దేవుడి ఆత్మే మొరపెడుతుంది. కానీ ఎందుకు మరి మనం ప్రార్థించలేకపోతున్నాము? ఎందుకు మరి నోరు విప్పి ఇంకా దేవుని స్తుతించలేకపోతున్నాము? ఎందుకు మరి మన కుటుంబాలలో మన భర్త మారట్లేడు, లేదంటే మన కుటుంబాలలో మన బిడ్డలు మారట్లేరు అంటే మొట్టమొదటిగా మనం మారట్లేము. కాబట్టి ప్రార్థనలో ఎలా ప్రార్థించాలమ్మా అని ఒకే ఒక్క ప్రశ్న దేవుని అడిగితే దేవుడు ఏమన్నాడండి? ఇదిగో మీరు ఇలా ప్రార్థించండి. పరలోకమందున్న మా తండ్రి, మా తండ్రి అని పిలవడానికి ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు భయపడిపోయారు. కానీ దేవుడు మనకి చాలా దగ్గరగా వచ్చాడండి. అతి పరిశుద్ధమైన స్థలమును వీడి పరిశుద్ధ స్థలములోకి మూవ్ అయ్యాడు మన తండ్రి. మనల్ని కూడా దగ్గరికి చేర్చుకున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, తెర రెండు, ఏ విధంగా అయితే యేసయ్య మరణించినప్పుడు తెర రెండుగా చీలిపోయిందో, అతి పరిశుద్ధమైన స్థలంలోకి మనం వెళ్ళిపోవడానికి దేవుడు ఛాన్స్ ఇస్తున్నాడు. అతి పరిశుద్ధమైన స్థలం నుండి దేవుడు మనతో మాట్లాడడానికి ఛాన్స్ ఇచ్చాడు. అందుకే పరిశుద్ధంగా జీవించమని మనల్ని అందరినీ పిలిచాడు. కాబట్టి మీరిట్లు ప్రార్థింపుడు అంటున్నాడు. ఎలా ప్రార్థించాలంట? పరలోకమందున్న మా తండ్రి అని. మొన్న శ్రీఫాదర్ చెప్తుంటే అండి, నిజంగా నాకు చాలా ఆనందం అనిపించింది. ఇలా ప్రార్థించాలయ్యా, పరలోకమందున్న మా తండ్రి. ఎన్నోసార్లు నేను పరలోక ప్రార్థన చేశాను, మంగళవార్త ప్రార్థన చేశాను. ఎంత అర్థం ఉందా అయ్యా ఈ ప్రార్థనకి అని. చూడండి, ఒకేసారి చదివి ముగించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి. చూడండి, ఈ ప్రార్థన మనకి ప్రేమని పరిచయం చేస్తుంది. తండ్రికి మనకి ఉన్న మా యొక్క దూరాన్ని దగ్గరగా చేస్తుంది. ఇది మనం గుర్తుపట్టాలి. నీ నామము పవిత్ర పరపబడునుగాక. చూడండి, ఆజ్ఞలు 10 ఆజ్ఞలు ఉన్నాయి పాత నిబంధనలో. దేవుని నువ్వు మొట్టమొదటిగా ప్రేమించుదుగాక, ఇది మొదటి ఆజ్ఞ. అదేవిధంగా 2వ ఆజ్ఞ, 3వ ఆజ్ఞ, మొట్టమొదటి 3 ఆజ్ఞలు కూడా మన పాత నిబంధనలో దేవుడికి సంబంధించినవి. దేవుడి యొక్క నామమును వ్యర్థముగా పలుకక యుందువుగాక. కాబట్టి ఇవన్నీ చూస్తే చూడండి, దేవుడి యొక్క నామాన్ని పవిత్రపరచాలంటే వ్యర్థముగా మాట్లాడకూడదు. దేవుడి యొక్క నామాన్ని కూడా నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. ఇదండి ఆల్మోస్ట్ 1 గంట 2 గంటలు కూడా పడుతుంది బైబిల్ ప్రకారం వెళ్తే. కాబట్టి టైం అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడికి ముగిస్తూ, ఇదిగో ఇక్కడ ఇంకొక చివరి వాక్యం చదువుతాను చూడండి. నీ రాజ్యం వచ్చునుగాక. దేవుడి యొక్క రాజ్యం ఏం కోరుతుంది మన నుండి అంటే, దేవుడి నీతిని, దేవుడి రాజ్యాన్ని మనకి పరిచయం చేస్తుంది. దేవుడి నీతి అంటే, నిన్నటి రోజున నిర్మలక వాక్యం చెప్పినప్పుడు నేను విని ఉన్నాను. నీతి అంటే నీతిగా, నిజాయితీగా, ద్రోహం చేయకుండా, మోసం చేయకుండా మంచిగా బ్రతకడమే నీతి. దేవుడి రాజ్యాన్ని వెతకడమే దేవుడికి కావాలండి. రాజ్యం అంటే ఏంటండి? దేవుడి రాజ్యం ప్రేమ రాజ్యము. ప్రేమ పరులకి పంచుతుంది, పరులని ఆదరిస్తుంది, పరుల కోసం ప్రార్థిస్తుంది, పరులకి ఇదిగో అన్నదానం చేస్తుంది, పరుల కోసం ఇదిగో ఏదంటే అది వారికి కొంచెమైనా కొంత గొప్ప, మనకి 10 ఉంటే కనీసం ఒక్కటైనా ఇవ్వగలుగుతుంది. అది ఉదారమైన గుణం. ఇదే దేవుడి రాజ్యము. దేవుడి చిత్తము కూడా ఇదే. ఇలా మనం బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. పరలోకమందు దేవుడి చిత్తం ఏదైతే ఉంటుందో అది ఈ భూలోకమందు నెరవేరాలి అని ప్రార్థిస్తున్న మనము చాలా మటుకు దేవుడి యొక్క చిత్తము చేయమండి. దేవుడు ఏదైనా చెప్పాడనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, తప్పుగా అనుకోకండి, కట్నం లేకుండా పెళ్లి చేసుకో, నీ కొడుకు కంటే నువ్వు చేసుకుంటావా? లేదు, చేసుకో. లేదంటే అమ్మాయి నల్లగా ఉన్నా పర్లేదు, ప్రార్థనావంతురాలే, పెళ్లి చేసుకో అంటే చేసుకుంటావా? నీకు నాకు ఒక ఎక్స్పెక్టేషన్స్ మైండ్లో, అమ్మాయి తెల్లగా, హైట్గా, లేదంటే కొంచెం బొద్దుగా, ఇంకేదో సో ఉండాలి, భక్తివంతురాలై ఉండాలి, దేవుడికి భయము భక్తి చూపించాలి అని ఎంతమంది ఈ రోజుల్లో ఆలోచిస్తారు? ఆస్తిపాస్తులు దేవుడే ఇస్తాడు. అయ్యో, ఎంతో కొంత గొప్ప లేని బిడ్డలు చేసుకుంటే కోడలు కూతురులాగా మారి మనందరికీ కూడా ఒక బిడ్డలాగా బ్రతుకుతుందేమో అనే ఆలోచన ఎంతమంది తల్లిదండ్రులకు ఉంటుంది ఈ రోజులలో. దేవుడి చిత్తం అడుగుతాం, దేవుడి రాజ్యం అడుగుతాము, ఇక్కడ మన కుటుంబాలలో చేయము. అండ్ అదేవిధంగా ఈ విషయంలో అయితే మా అత్త మామ గ్రేట్ అండి. ఆల్ గ్లోరీ టు గాడ్. నన్ను తీసుకొచ్చుకొని చేసుకున్నారు. ఆల్ గ్లోరీ టు గాడ్. ఓకే, 11వ వచనం. నేటికి కావలసిన మా అనుదిన ఆహారము మాకు దయచేయండి. ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి. నేటికి కావలసిన మా అనుదిన ఆహారం అంటే మనకి ఆ రోజు బ్రతకడానికి ఈ యొక్క ఫుడ్, ఈ యొక్క నోట్లోకి వెళ్ళడానికి
వెళ్ళడానికి కడుపులోకి వెళ్ళడానికి ఆహారం అంటే ఈ లోకరీత్యా శారీరక రీత్యా అని కాదండి. శాంతి కావాలి, సమాధానం కావాలి, ఆరోగ్యం కావాలి. చచ్చిపోకుండా ఆ రోజు బ్రతకడానికి నేటికి కావలసిన మా అనుదిన ఆహారం అంటే ఆత్మఫలాలు, ఆత్మవరాలు, పరిశుద్ధాత్మ దేవుడితో వచ్చి మనతో నివసిస్తున్నవన్నీ కూడా ఆహారమే. కాబట్టి ఇవి కూడా మనం అడగగలగాలి. దేవుని మనలో ఉన్నవి కానీ యూజ్ చేసుకోవడానికి మనము పరిశుద్ధాత్ముడి యొక్క కృపానుగ్రహాన్ని ఇంకా ఇంకా అడగాలి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు ఇదిగో మా తప్పులను మీరు మన్నించండి. మొట్టమొదటిగా మనం ఏమంటున్నామంటే, మా యొద్ద కొంతమంది అప్పుబడ్డారయ్యా, మమ్మల్ని ఇదిగో మేము వారిని క్షమించలేదు, వారి మమ్మల్ని క్షమించలేదు, వారిని మేము క్షమించాలి తండ్రి, అప్పుడు నీవు మమ్మల్ని క్షమిస్తావు అని డైరెక్ట్గా ఇక్కడ పరలోక ప్రార్థన చెప్తున్నాం. ఒకవేళ మనము ఎవరినైనా క్షమించకపోతే తప్పకుండా దేవుడు మనల్ని క్షమించాడు. ఒకటండి, నిన్నటి రోజున ఈ రోజున మా చర్చ్లో డేవిడ్ ఫాదర్ గారు చెప్తుంటే నేను విన్నానండి. ఒక మాట అన్నారు ఫాదరు, నీ తప్పులు నీ దగ్గరే పెట్టుకొని ఎవరో నీ విషయంలో చేసిన తప్పులు, ఎవరో నీ విషయంలో చేసిన పాపాలు, నీకు కోపమైన తాపమైన శత్రువైనా, నువ్వు వాళ్ళకి శత్రువైనా వారిని క్షమించకుండా మారి మనసుని పొందుకోకుండా నువ్వు ఎన్నిసార్లు కన్ఫెషన్ చేసినా, దివ్యమైన బలిపీఠం దగ్గరికి ఎన్నిసార్లు నువ్వు వచ్చి దేవుడి యొక్క దివ్య సప్రసాదాలని లోకొన్నా అది వ్యర్థమే. దివ్య సప్రసాదం ఫలించదంట అండి. మన నోటి ద్వారా వెళ్తుంది దివ్య సప్రసాదం. మన నాలుక మీద పెడుతున్నారు మన గురువులు, పరిశుద్ధమైన గురువులు. వారికి యోగ్యత ఉంది పెట్టడానికి, దేవుడి యాజకులు కానీ మనకి యోగ్యత లేదు. మనం పాపాత్మనం, ఒప్పుకున్నామా పాపాలు, అది కూడా కరెక్ట్గా ఒప్పుకోకపోతే తప్పకుండా పరిశుద్ధాత్ముడి యొక్క కృపావరాలు, ఆత్మఫలాలు మనలో ఫలించవు. అందుకే ప్రార్థించడం కూడా మనకి ఇంకా ఎందుకు రావట్లేదు అంటే కారణం ఒకటే, నా నాలుక శుద్ధీకరించబడలేదు. దేవుడు గొప్పవాడే, దేవుడు యోగ్యుడే, దేవుడు సర్వాంతర్యాము, కానీ మన నాలుక మీదకి వస్తున్నాడు. మన నాలుక పరిశుద్ధంగా లేకపోతే దేవుడు ఏం చేస్తాడు? మన కుటుంబం బాగలేకపోతే దేవుడు ఏం చేస్తాడు? మనలో కుళ్ళు కుతంత్రాలు ఉంటే దేవుడు ఏం చేస్తాడు? మన మనసు బాగలేకపోతే దేవుడు ఏం చేస్తాడు? మన హృదయం బాగలేకపోతే కపటంగా ఉండి అన్నిల వల్లే మనం జీవిస్తుంటే దేవుడు ఏం చేస్తాడు? దేవుడు చేసే ప్రయత్నాలన్నీ దేవుడు చేస్తున్నాడు, కానీ మనం చేసే ప్రయత్నం మనం చేయట్లేదు. అదే పాపాన్ని ఒప్పుకోవడం. ఎంత మటుకు వీలైతే అంత మటుకు ఆధ్యాత్మికమైన జీవితంలో నేను ఎదగాలి తండ్రి అని ఆలోచించే ప్రతి బిడ్డకి కూడా అమూల్యమైన అవకాశము పాప సంకీర్తన. కేవలము కన్ఫెషన్ అనేది మంత్కి ఒకసారి కాదు, నెలకొకసారి కాదు, 2 వారాలకు ఒకసారి, వీలైతే 1 వారానికి ఒకసారి, ఇంకా వీలైతే 3 రోజులకు ఒకసారి తీసినా ఇంకా మంచిది. ఒకవేళ ఫాదర్స్ దొరికితే మీ చర్చ్లలో చాలా మంచిదండి. పునీతులు ఎలా అయ్యారంటే రోజు పాప సంకీర్తన తీశారు. కానీ ఇక్కడ ఒక గొప్ప విషయం ఉంది, మళ్ళీ వెళ్ళి నువ్వు ఎవరినైతే ఇంత ముందుకు బాధ పెట్టావో, ఎవరినైతే శత్రుత్వం అన్నావో, మళ్ళీ వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ గొడవ పెట్టుకోవద్దు. అది దేవుడికి కావాల్సింది. పునీతులు ఏం చేశారంటే, పాపంలో మేము పడ్డాం కదా, పోయి కన్ఫెషన్ తీసాం కదా, దేవుడు మా పాపాలకు క్షమించాడు, దివ్యస ప్రసాదం నాదుని లోకొన్నాం కదా, ఇప్పుడు దేవుడు మా పాపాలన్నీ మన్నించేశాడు, ఇప్పుడు మేము ఎలా జీవించేస్తామో అని అనుకోలేదండి వాళ్ళు. పాపములో పడకుండా ఉండడానికి, అయ్యా నాకు పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు ఇచ్చి ఉన్నావు, నిగ్రహ శక్తిని నువ్వు మాకు ఇచ్చి ఉన్నావు, మాకు సహాయము చేయి తండ్రి అని మళ్ళీ పాపంలో పడితే మళ్ళీ వెళ్ళి తీయడం. పాపం అంటే ఇక్కడ పెద్ద అతిక్రమాలు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ బై మిస్టేక్లో నేను నోరు జారి, బూతు వరకు కూడా కాదండి, ఏంటి అర్థం కాదా చెప్తే ఒక మాట అన్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మా ఆయనే అన్నాను, ఆయన మనసు నొచ్చుకుంది, అక్కడ నొచ్చుకుంది కాబట్టి నేను ఏం చేయాలి? అది గుర్తుపెట్టుకోవాలి. తను బాధపడ్డాడు, సారీ అని చెప్తాము. అక్కడికి అది అయిపోలేదు. దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. భర్తను అన్నావా, అత్తమ్మని అన్నావా, మామయ్యని అన్నావా, వాళ్ళని ఆడబిడ్డలు అన్నావా, నీ కుటుంబ సభ్యులు అన్నావా, నీ యొక్క రిలేటివ్స్ అన్నావా, శత్రువుని అన్నావా, నువ్వు ముక్కు ముఖం తెలియకపోయినా ఫోన్స్ ద్వారా బాధ పెట్టావా, బిడ్డని ఇబ్బంది పెట్టావా, ఏదైనా అవమానకరమైన మాటలు మాట్లాడావా, ఇంకా ఎవరైనా సరే ఆ పర్సన్ వాళ్ళు ఎలాంటి ఘోరమైన జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ సరే నీ దగ్గర నా దగ్గర పాపం ఉండకూడదు. పరిశుద్ధాత్మ దేవుల్లో మనం ఫలించాలి అంటే. కాబట్టి మనము రోజు కాకపోయినా కనీసం వారానికి ఒక్కసారైనా పాప సంకీర్తన తీస్తూ, నెలకొక్కసారైనా పాప సంకీర్తన తీస్తూ జీవిస్తే దేవుడు మనకి అతి సమీపంగా ఉంటాడంట అండి. ఎందుకు? మమ్ము శోధనలో చిక్కుకొననీయక దుష్టుని నుండి రక్షింపుము తండ్రి అని మనం ప్రార్థిస్తున్నాం కదా. శోధన అంటే ఇదే. ఎక్కడో బయట లేడు సాతాను. దేవుడు మన హృదయం నుండి ఎలా మాట్లాడుతుంటాడో సాతాను కూడా అలా తిష్ట వేసుకొని కూర్చుంటాడు పాపం ఉన్న దగ్గర. పాపం ఉంటే మనము బాగుపడమంట వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దయచేసి మనం ఏ పాపం చేసినా, ఏ మాటలు మాట్లాడినా అవన్నీ కూడా దేవుడు ముందు ఒప్పుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇంచు ప్రతిదీ గుర్తు రావట్లేదా? పరిశుద్ధాత్మదేవ గుర్తు చేయి.
నిన్ను నన్ను వాళ్ళు చూస్తుంది బయట నుండి. దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు? హృదయ అంతరంగం నుండి మనం చూస్తున్నాడు. చెప్పుకున్నాం కదా, కపట భక్తులు వేరు, నిజమైన భక్తులు వేరు. 2 విధాలు ఉంటారు ప్రతి ప్లేస్లో కూడా. అయా పరిశుద్ధ ఆత్మదేవ, ఈ వాక్యాన్ని అందించినందులకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ, అయా మా దేహం అంతా నీకు దీపికగా ఉండే కృపను మాకు దయచేయండి తండ్రి. పాపమైన ఇంకా ఏ హీన పరిస్థితిలో మేమున్నా పరలోక ప్రార్థన రోజు మేము చేయడానికి మాకు సహాయం చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నేను రోజు ఒకటే మాట అయ్యా మిమ్మల్ని అడుగుతూ ఉంటే గొప్ప కృపను దయచేస్తున్నా. గొప్ప విషయం అండి. సాక్ష్యం ఏంటంటే, ఇంతకుముందుకు మా ఆయన ప్రార్థనలో సమయాన్ని ఇవ్వలేదు. ఆల్మోస్ట్ 2-3 రోజుల నుంచి ఇప్పుడు సమయాన్ని ఇస్తున్నాడు. ఆల్ గ్లోరీ టు గాడ్. కనీసం 2 గుర్తులు చెప్పుకుందామంటే అయ్యా అంటే చాలా కోప్పడేవాడు. నేను ఒకటే సిరిల్ ఫాదర్ చెప్పిన తర్వాత నేను ఒకటే అడిగాను, తండ్రి నాతో మాట్లాడు, తండ్రి నా భర్తతో మాట్లాడు, అబ్బా ప్లీజ్ స్పీక్ విత్ మీ, అబ్బా ప్లీజ్ స్పీక్ విత్ మై హస్బెండ్, అబ్బా ప్లీజ్ స్పీక్ విత్ మై పేరెంట్స్, అబ్బా ప్లీజ్ స్పీక్ విత్ మై ఆంటీ అండ్ అంకుల్. ఇలానే అండి, ఇంతే ప్రార్థన. ఒక్క మాట, అప్పా తండ్రి నాయనా నా యేసయ్య, నా కోసం మరణించిన నా తండ్రి, నాతో ఒక్కసారి మాట్లాడయ్యా. అయ్యా మా అందరితో కూడా నువ్వు మాట్లాడు తండ్రి. నిన్ను ఎలా ప్రేమించాలో అర్థం కావట్లేదు. ఒక్కొక్కసారి అనుభూతిని పొందుకోలేకపోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనలో ఉన్నాడని ఆనందిస్తామండి. కొంతమంది ఒక్కొక్కసారి పడిపోతూ ఉంటాము, కానీ భయపడద్దు. పాపం ద్వారా పడిపోవట్లేమండి. ఒక్కొక్కసారి మీరు రియలైజ్ చేసుకోవాలి. మొన్న జోసెఫ్ ఫాదర్ చెప్పిన వీడియో నేను చూశాను. ఒక్కొక్కసారి మనం భయపడిపోతూ ఉంటాం, బెమ్మెలు ఎత్తిపోతుంటాం. అరే నేను ఏం పాపం చేశాను, నిన్ననే కదా కన్ఫెషన్ తీసి నా నోరు మొత్తం కట్టుకున్నాను కదా అని అనుకుంటామండి. అది మన కోసం మనము డెలివరెన్స్ అడగాలంట. మనలో ప్రార్థనా శక్తిని ఇంకెక్కువగా మేలుగా చేయడానికి దేవుడు మనకి ఒక ఏమంటారండి అడ్డుకట్ట వేస్తాడంట. దేవుడు ఒక్కొక్కసారి ఇంకా నువ్వు ఎక్కువగా ప్రార్థించు, నువ్వు ఇంకెక్కువగా నా దగ్గరికి రామ్మా అని దేవుడు చెప్తాడంట అండి. ఇది డెలివరెన్స్ కోసం మనం చేయాల్సిన ప్రార్థన అంతే. కానీ మిగతా విషయాల కోసం మీరు భయపడకండి దయచేసి. మనలో కొద్దిమందే ఉండొచ్చు, అయినప్పటికీ దేవుడు చెప్పమంటున్నాడు కాబట్టి చెప్పి ఉన్నాను. అయ్యా అవును, నీవు పరలోకంలో ఉన్నా మా హృదయం నుండి మాట్లాడుతున్నందుకు నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ, ఇప్పటి వరకు నాయన బిడ్డలు గంట సేపటి నుంచి సమయాన్ని ఇచ్చినారయ్యా, నీకు స్తోత్రమయ్యా, స్తోత్రము తండ్రి, స్తోత్రము యేసయ్యా. నీ రాజ్యము వచ్చునుగాక అంటున్నాము, నీ చిత్తము నెరవేరునుగాక అంటున్నాము. అయ్యా ఆ చిత్తం ఏంటో, ఆ రాజ్యం ఏంటో నీ పరిశుద్ధాత్మకే అది తెలుసు. మాలో పెట్టిన నీ ఆత్మకే తెలుసు, నీ దీపానికే తెలుసు. అయా మాలో ఉన్న నీవు ఇచ్చిన విశ్వాసానికే ఇది తెలుసు. నాయనా అనేకులకు ఆశ్చర్యకరంగా మారడానికి మేము మమ్మల్ని కోల్పోతున్నాయినా బలహీన సమయంలో మిమ్మల్ని తండ్రి అని పిలిచే సమయం కూడా మాకు లేకపోతుండొచ్చు. అయా నీ వాక్యం సెలవిస్తుంది 2 కొరింథీ 2:12-9, నా కృప నీకు చాలు, నీ బలహీన సమయమందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదంటున్నావు. అయా కొన్ని సమయాలలో మేము ఎంత ఘోరమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ఒక్కొక్కసారి పిలవలేనప్పటికీ నాయన నీ కృపతో అలా వచ్చేస్తున్నావు అంతే. అది నా గొప్ప కాదు, నా ఆలోచన కాదు, కేవలం అది నీ కృప. అదిని బట్టి మీకే వేలాది వందనాలు చెల్లిస్తాను. నీ కృప మమ్మల్ని విడిచిపెట్టకుండా ఉండే కృపను మాకు దయచేయండి అయా. మాకు జ్ఞానాన్ని దయచేయండి అయా, మాకు శక్తిని దయచేయండి అయా. మాకు ఆత్మ ప్రేరణ, ఎలా మేము ఆత్మ ప్రేరణతో నడవాలో మాకు నేర్పించండి. పరిశుద్ధాత్మ స్వభావములో మేము ఎలా ఇంకా నివసించాలో అయా, ప్రవర్తించాలో మాకు నేర్పించమని అమ్మ మరియతని మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ బిడ్డలందరి యొక్క ప్రార్థన విన్నపాలు నీ పరిశుద్ధమైన పాదసన్నిధిలో పెడుతూ, ఏ బిడ్డలైతే మా అందరినీ ప్రార్థన విన్నపాలు అడిగారో ఆ బిడ్డలందరి యొక్క ప్రార్థన విన్నపాలను మీ యొక్క పరిశుద్ధమైన పాదాల సందులో పెడుతూ, అయా శ్రవంతి అక్క వారి యొక్క ఇంటిని మీకు సమర్పిస్తూ, ఆ అక్క వారికి ఇచ్చిన కొత్త నూతన ఇంటిని బట్టి, గృహాన్ని బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ, మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ, మేము అడిగినవన్నీ పొందుకున్నామని యేసు అతి పరిశుద్ధమైన నామములో, ఉన్నతమైన నామములో, ఘనమైన నామములో, పునీత పేతురు గారి, పునీత పౌలు గారి మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మేము పరిచర్యకు ఎక్కడికి వెళ్ళినా అనేకులకు ఆశ్చర్యకరంగా మా నోటి మాటలు కాకుండా నీ నోటి మాటలు మా నోటి నుండి వచ్చే కృపను మా అందరికీ దయచేయమని అడిగి బ్రతిమాలు కొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.